Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా అకౌంట్లు బ్లాక్ అయ్యాయి. అవును, ఉన్నట్టుండి లాగౌట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తే ఎర్రర్ వస్తుందని కూడా యూజర్స్ చెప్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా కూడా ఎంతో పాపులర్ అయినటువంటి ఇన్స్టా, వాట్సాప్ అలాగే ఫేస్బుక్, ఈ మూడు కూడా మెటాకు సంబంధించినటువంటివి. గతంలో కూడా మెటా సేవల్లో తీవ్ర అంతరాయాన్ని కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు సర్వర్ మెయింటెనెన్స్ అని చెప్తూ ఉన్నారు. గతంలో సర్వర్ మెయింటెనెన్స్ అని మెసేజ్లు వచ్చేవి, ఇప్పుడు అది కూడా రాకుండా ఉన్నట్టుండి లాగౌట్ అయిపోవడం. ఈ నేపథ్యంలో లాగిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఎర్రర్ అని చూపించడం. ఏ స్థాయిలో ఈ మూడిటి మీద కూడా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియా అకౌంట్స్, ఫేస్బుక్, ఇన్స్టాలు అవి పక్కన పెడితే పర్టికులర్ గా ఆఫీస్ వర్క్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ గ్రూప్స్ కావచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటువంటి వాట్సాప్ కు సంబంధించి కూడా ఆ సేవలు నిలిచిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఒకంత సోషల్ మీడియా అంధకారం నెలకొంది. ఈ మూడు సేవలకు సంబంధించి గతంలో ఫేస్బుక్ సంబంధించి మెటా సేవలు CEO చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్, డెఫినెట్ గా ఈసారి మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటామని అయితే అనౌన్స్ చేశారు. బట్ అంతకు మించినటువంటి ప్రాబ్లం అయితే ఈసారి వచ్చిందని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిరాజ్ అందిస్తారు. సిరాజ్, మెటా సేవల్లో చోటు చేసుకున్నటువంటి తీవ్ర అంతరాయం గతంలో కన్నా ఇది పెద్ద అంతరాయంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాట్సాప్ మీద ఏ స్థాయిలో యూజర్స్ ఇన్ఫర్మేషన్ పరంగా ఆధారపడ్డారో కూడా మనందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది యూజర్స్. ఏంటి అప్డేట్స్? దీనికి సంబంధించి ఏమైనా మెటా స్పందించిందా? ఎప్పటిలోగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందనే దానికి సంబంధించి? ఖచ్చితంగా మురళి, ఎందుకంటే ఫేస్బుక్ తో పాటుగా ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా వాట్సాప్, దీని మీద ఆధారపడి చాలా కోట్ల మంది కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినటువంటి అన్ని సంస్థలు కూడా దీంట్లో అంటే యూజర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రపంచంలో సోషల్ మీడియా మీద డిపెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదే మెయిన్ రోడ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి ప్రపంచంలో ఒక్కసారిగా భారత్ సహా అమెరికా, యూరప్ వంటి దేశాల్లో కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఈ సేవలన్నీ కూడా ఒక్కసారిగా ఆగిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆటోమేటిక్ గా లాగిన్ అవ్వడం చాలా కష్టమవుతుంది. చాలా మంది యూజర్లు కూడా అకౌంట్ మొబైల్ నెంబర్ కి యూజ్ చేయడం, దీంతో పాటుగా వెబ్సైట్ లో ఉండి ఆటోమేటిక్ గా లాగిన్ అయ్యేటువంటి పరిస్థితి లేకపోవడం, ఈ మొత్తం ఒక్కసారిగా ఓపెన్ కాక అవాక్ అయిపోతున్నారు సోషల్ మీడియా జనరేషన్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్క మెసేజ్ సెండ్ కొట్టినా వెంటనే సెండ్ అవ్వడం లేదు. ఇన్స్టాగ్రామ్ తో పాటుగా ఫేస్బుక్ లో ఏదైనా పోస్ట్ చేయాలన్నా, కామెంట్ చేయాలన్నా, లేదా లైక్ కొట్టాలన్నా, లేదా ఏదైనా యాక్షన్ చేయాలన్నా కానీ ఎక్కడికక్కడ అన్ని నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. రెండు, కొత్తగా లాగిన్ అవ్వాలి అనుకునేటువంటి వారికి కూడా లాగిన్ ఎర్రర్ అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది. లాగిన్ అవ్వడానికి అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది. దీంతో పాటుగా ఒకవేళ పాస్వర్డ్ తప్పుగా కొడితే ఎర్రర్ అనేటువంటి మెసేజ్ ఏ విధంగా వస్తుందో అలాంటి మెసేజ్ మాత్రమే ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ లో కనబడుతుంది. దీంతో ఒక్కసారిగా యూజర్స్ అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. అకౌంట్లన్నీ కూడా హ్యాక్ అయిపోయాయేమో అనేటువంటి ఆందోళనలో మాత్రం యూజర్లు కొంతవరకు కంగారు పడ్డారు. కానీ దీనికి సంబంధించి గ్లోబల్ సర్వర్స్ కి సంబంధించి కొంత సమస్య తలెత్తింది అనేది మాత్రం మెటా క్లారిటీ ఇస్తుంది. ట్విట్టర్ అకౌంట్ మాత్రం ప్రెజెంట్ ట్రెండింగ్ లో అంటే వాట్సాప్ కు సంబంధించి పక్కన పెడితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఫేస్బుక్ అలాగే ఇన్స్టాకి ఏ స్థాయిలో ఎడిక్ట్ అయిపోయారో మనందరికీ తెలిసినటువంటి పరిస్థితి. ఏంటి వాళ్ళ పరిస్థితికి సంబంధించి వారు కూడా భిన్నంగా స్పందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. గతంలోనే మా టైంకి సంబంధించి మేము ఏ స్థాయిలో అయితే ఆ రీల్స్ కావచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కావచ్చు, ఫేస్బుక్ ద్వారా ఇన్ని రకాలుగా మేము చేస్తున్నాం అనేటువంటి మాట వాళ్ళు కూడా గతంలో పెదవి విరిచినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అంత విపరీతంగా ఆధారపడినటువంటివి ఉన్నట్టుండి సరే బ్లాక్ అయ్యాయా, లేకపోతే లాగౌట్ అయ్యాయా, మళ్ళీ లాగిన్ అవ్వడానికి ఎర్రర్ చూపిస్తుందా? దాదాపుగా కొన్ని గంటల పాటు సమయం తీసుకునే అవకాశం ఉందనేటువంటి మాట కూడా చెప్తున్నారు కదా సార్. దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా మురళి, ఎందుకంటే వాట్సాప్ తో పాటుగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటి మీద డిపెండ్ అయినటువంటి వారు మాత్రమే కాదు, కేవలం వారి అభిరుచుల్ని లేకపోతే వారి ఇష్టాన్ని పంచుకునేటువంటి సోషల్ మీడియా అకౌంట్లుగా మాత్రమే కాదు, ఈ రోజు లో బిజినెస్ ను చూసుకున్నా లేదా ఆన్లైన్ కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా వాట్సాప్ ఒక కీలకమైనటువంటి వేదికగా మారిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి వాట్సాప్ లోనే ఒక యూనివర్సిటీ కూడా క్రియేట్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మెటా మీరు అన్నట్లుగా గతంలోనే ప్రకటించడం జరిగింది. ఇలాంటి సందర్భాలు మళ్ళీ పునరావృతం కాకుండా, ఇలాంటి అంతరాయాలు మళ్ళీ కలగకుండా మేము తగినటువంటి చర్యలు తీసుకుంటాం. సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఏదైనా ఉంటే మేము క్లియర్ చేసేస్తాం అనేటువంటి ఇష్యూ. కానీ ఇప్పుడు గ్లోబల్ అవుటేజ్ మొత్తం విపరీతంగా పెరిగిపోయింది మురళి. దీనివల్ల సాధారణంగా మనం చెప్తూ ఉంటాం BGP అనేసి, బార్డర్ గేట్వే ప్రోటోకాల్ అనేసి. సో దానికి సంబంధించినటువంటి రూటింగ్ మార్పుల వల్ల ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తడానికి కూడా కారణంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో
ఇంటర్నెట్ ఒక కీ రోల్ పోషిస్తూ ఉంటది. సో ఇంటర్నెట్ ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్ కి ఏ విధంగా కనెక్ట్ అవ్వాలో చూపించేటువంటి ఒక రూట్ మ్యాప్ అనేది మనకి BGP అని తెలుస్తూ ఉంటాం. ఆ BGPలు ఒక కనెక్ట్ నుంచి ఇంకో కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి. అదేవిధంగా మెటా ఇంజనీర్లు చేసేటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల లేదా రీసెంట్ గా అప్డేట్ చేసేటువంటి విధానం వల్ల కూడా ఈ రూటింగ్ లో మొత్తం ఇక్కడికక్కడ మారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల మెటా సర్వర్లు కూడా అడ్రస్ లు దొరికేటువంటి పరిస్థితులు కూడా కొంతవరకు లాస్ అవుతూ ఉంటాం. దీంతో పాటుగా DNS అనేటువంటి ఇంటర్నెట్ ఫోన్స్ లాంటివి. సో దానికి సంబంధించి కూడా టైప్ చేసినప్పుడు సర్వర్ IP అడ్రస్ గా మారేటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి. సో సాఫ్ట్వేర్ అప్డేట్ కి సంబంధించినటువంటి లోపాలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉంటున్నాయి. హార్డ్వేర్ మరి ముఖ్యంగా పవర్ సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ మెటాని అఫీషియల్ గా ప్రకటించినటువంటి నేపథ్యంలో మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించి వెంటనే క్లియరెన్స్ చేస్తామంటూ కూడా మెటా ఇప్పటికే ప్రకటించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తే ఎర్రర్ అనేటువంటి ఆప్షన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో రూమర్స్ మాత్రం విపరీతంగా ఇప్పటికే స్ప్రెడ్ అయిపోయి వారి ఫోన్ లో ఏమైందో అర్థం కాక ఫేస్బుక్ లాగిన్ అవ్వాలంటే తెలియక మరి ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవ్వక అదేవిధంగా వాట్సాప్ లో పెట్టినటువంటి మెసేజ్ సెండ్ కాక చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెటా సిబ్బంది కూడా అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్త ఏంటంటే మెటా సర్వర్లు ఏమన్నా హ్యాక్ అయ్యాయా అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. మీ చేతుల్లో లేకుండా ఎలా పోతుంది? ఒకవేళ మీరే గానీ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ యూజర్లందరికీ ఇచ్చిన తర్వాతే వెళ్తాయి కదా. ఇప్పటికిప్పుడు ఆ ప్రాబ్లం అని కూడా చెప్పడానికి లేదు. సర్వర్స్ అనేవి హ్యాక్ అయ్యాయి అనేటువంటి మరొక దిగ్భ్రాంతికరం అంటారా, లేకపోతే టెన్షన్ పుట్టించేటువంటి మాట అంటారా? అది కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి. దాన్ని ఎలా చూడాలంటారు మనం? సో ఖచ్చితంగా మొదలు మీరు అన్నట్లుగా సైబర్ దాడులు లేదా సైబర్ అటాక్స్ అనేవి కూడా ఈ మధ్య సాధారణంగా విపరీతంగా పెరిగిపోతుంది. కానీ ఒకేసారి ఇన్ని అకౌంట్లకు సంబంధించినటువంటిది అయితే మాత్రం చాలా అరుదుగానే మనం భావించాలి. అలాంటి అవకాశం కూడా చాలా తక్కువగానే ఉంటూ ఉంటుంది. ఎందుకంటే హ్యాకర్లందరూ కూడా ఒకేసారి లక్షలాది మంది కోట్లాది మంది చేసేటువంటి రిక్వెస్ట్లకు సంబంధించినటువంటి సర్వర్లను పంపడం, ఒకేసారి ఇన్నిసార్లు ఎర్రర్ కనిపించడం, ఈ సర్వర్లు మొత్తం కూడా క్రాష్ చేయడానికి ప్రయత్నించడం అంటే మాత్రం కొంతవరకు అసాధ్యంగానే భావించాలి. మీరు అన్నదాన్ని DDoS అని మనం పిలుస్తూ ఉంటాం మురళి. ఎందుకంటే ఇది సైబర్ అటాక్ కి సంబంధించినటువంటి ఇష్యూ. అయితే మెటా లాంటి పెద్ద సంస్థలకు అంత బలమైనటువంటి భద్రత కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఎంతో భద్రతమైనటువంటి వలయాల మధ్య మాత్రమే ఈ సర్వర్లు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి సైబర్ దాడుల కన్నా సాంకేతిక పరమైనటువంటి సమస్యలు లేదా మీరన్నట్లుగా ఇంటర్నల్ గా ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతుంది. సైబర్ అటాక్ అనేది ఒకవేళ జరిగితే మాత్రం లక్షలాది అకౌంట్లన్నీ కూడా లాస్ అవ్వడం, లక్షలాది మందికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గల్లం చేయటువంటి అవకాశం కనబడుతుంది. అంత అవకాశం ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఉండదు. ఏదైనా ఇంటర్నల్ ఇష్యూ మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే టెక్నికల్ ప్రాబ్లమ్ ఇక్కడ ప్రధానంగా ఉంది అనేది మాత్రం ఉంటుంది. ఎందుకంటే మెటా సమస్యను పరిష్కరించినటువంటి సిచ్యువేషన్ అంటే మెటా చేతిలో ఏమీ లేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడితే సైబర్ దాడులు జరిగేటువంటి అవకాశాలు కనబడుతుంటాయి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం మెటా చేతుల్లోనే ఉంది. సాంకేతిక పరమైనటువంటి సమస్య పరిష్కారానికి మెటాని కృషి చేస్తుంది. అది ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రాబ్లమ్ కూడా క్లియర్ చేయడానికి మెటా సిబ్బంది కూడా కష్టపడుతుంది. కానీ మళ్ళీ ఇలా పునరావృతం అవ్వడం వల్ల నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు మురళి. పదే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం, గతంలో ఇచ్చినటువంటి ఒకసారి ఈ సమస్యల వల్ల గంటల వ్యవధి. ఎందుకంటే ఈ మధ్య గతంలో మహా అయితే ఒక 20-25 మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉండేది. ఇప్పుడు దాదాపుగా గంటన్నరకు పైగా ఇదే ప్రాబ్లం అనేటువంటి మాట ఈ స్థాయిలో గతంలో ఎప్పుడు లేదని కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి దాన్ని ఎలా చూడాలంటారు మనం ఫైనల్ గా? ఖచ్చితంగా మురళి, గతంలో పోల్చుకుంటే ఇప్పుడు యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సర్వర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇంటర్నెట్ యూజ్ చేసేటువంటి వారి సంఖ్య పెరిగింది, అకౌంట్ ఉన్నటువంటి వారి సంఖ్య పెరిగింది. సో దీని మీద లోడ్ అనేది కూడా విపరీతంగా పెరిగిపోతుంది, బడ్డెన్ ఎక్కువగా పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలెత్తడమా లేదా మెటా సిబ్బంది చేసేటువంటి చిన్నపాటి పొరపాట్ల వీటి వల్ల పరిష్కారానికి కొంత ఎక్కువ సమయం తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఇస్తున్నాం. కానీ సామాన్య ప్రజలు కానివ్వండి లేకపోతే యూజర్స్ ఈ మొత్తం కాదు, వారికి ఇచ్చినటువంటి సేవలను సద్వినియోగం చేసుకునేటువంటి వెసులుబాటును మెటా సంస్థ పారదర్శకంగా కల్పించాలి. ఇలాంటి పొరపాట్ల వల్ల సిబ్బందితో సహా పూర్తి స్థాయిలో నెటిజన్లు కూడా పైదవుతున్నటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలంటే కోరుతున్నారు. మీరన్నట్లుగా 1-2 గంటల్లో మొత్తం కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చూడండి, చాలా వరకు ఆన్లైన్ లో బిజినెస్ చేసేటువంటి వారికి మాత్రం లక్షల్లో లాస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. మేము కృషి చేస్తున్నాం అనేది మాత్రం ప్రధానంగా వారు చెప్తున్నటువంటి మాట మురళి. సర్వర్లలో ఇలాంటి సమస్యలు పదే రావడానికి కూడా అనేక కారణాలు కూడా కనబడుతున్నాయి. సో ఆ కారణాల ఎక్కడ ప్రాబ్లం వచ్చిందనేటువంటి కోణంలో ఇప్పటికే మెటా సిబ్బంది కూడా వెతుకులాట మొదలు పెట్టారు. ఆ సమస్య పరిష్కారానికి వారు కృషి చేస్తున్నారు.
అంటే మరికొన్ని గంటల్లో ఒక బిజినెస్ అనేటువంటి ఇష్యూ కన్నా ఈ మెయిన్ ప్రాబ్లం కి సంబంధించినటువంటి ఆందోళన సద్దుమణుగుతుంది అనేది మాత్రం మెటా సిబ్బంది చెప్తున్నారు. మురళి చూడాలి అంటే ఎప్పటి వరకు ఇది పరిష్కారం అవుతుందో, పదే పదే ఇది పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మాత్రం మెటా సిబ్బంది మీద ఇప్పటికే విమర్శలు కూడా నెటిజన్లు ఎక్కుపెట్టేస్తున్నారు మురళి. ఎస్, ఇక ప్రపంచ వ్యాప్తంగా మెటా సేవల్లో చోటు చేసుకున్నటువంటి తీవ్ర అంతరాయం సోషల్ మీడియా మీద విపరీతంగా బేస్ అయినటువంటి అనేకన్నా ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళు విపరీతంగా కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఎందుకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనేది లాగౌట్ అయిపోతూ ఉన్నాయి, మళ్ళీ లాగిన్ అవడానికి ట్రై చేస్తూ ఉంటే ఎందుకు అవడం లేదు, ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకంత మెసేజ్లు రావడం కావచ్చు, లేకపోతే అలర్ట్ అనేది మెసేజ్ రూపంలో పంపించేది మెటా. కానీ ఈసారి ఉన్నట్టుండి ఈ స్థాయిలో లాగౌట్ అయిపోయి తిరిగి లాగిన్ చేయాలంటే ఎర్రర్ చూపిస్తూ ఉండడంతో కొంతమంది చెప్తున్నటువంటి మాట, ఒకవేళ సర్వర్ కానీ హ్యాక్ అయిందా, అందుకే ఇలాంటి ప్రాబ్లం అని చెప్తూ ఉన్నారు. దాదాపుగా గంటన్నర నుంచి ఈ సేవలు ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా 200 కోట్ల మందికి పైగా వాట్సాప్ని యూజ్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హోల్డర్స్ కూడా కోట్లల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరి పరిస్థితి ఏంటనేది ఒకంత ఆందోళనకరంగా ఉంది. దీనికి సంబంధించి మెటా క్లారిటీ ఇవ్వకపోతే ఈ సోషల్ మీడియాకు అడిక్ట్ అయినటువంటి వారు ఒకంత ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎప్పటిలోగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనేది మెసేజ్ రూపంలోనైనా పెట్టండి. ఇది సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి మాట. చూడాలి ఏ విధంగా ఉండబోతుందని.